Thanks for this organization to organize all this thing. నేను కోరుకుంటున్నాను మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి ఫంక్షన్స్ జరిపితే అందరూ మిత్రులు కలవడానికి చాలా సూటబుల్ ప్లేస్. నేను ఇప్పుడు ఇక్కడ అనంతపూర్లో 4 లైన్ రోడ్స్లో యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. కాంటినెంటల్ ఇంజనీరింగ్ కార్పొరేషన్. ఈ గార్ల జిల్లా నుంచి 40 కిలోమీటర్స్ రీచ్ అండర్ మై కవరింగ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హొస్పేట్ టు చిత్తూరు ప్రాజెక్ట్కి యాజ్ ఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా వెళ్తున్నాను. థ్యాంక్ యూ. మిత్రుడు నరసింహబాబు మరి మాట్లాడిస్తే బాగుంటుంది. First of all, like to say very, very, very thanks to today morning. ఈరోజు మన టీచర్స్ చెప్పినట్టు క్యాస్ట్ కానీ రిలీజియన్స్ ఇవన్నీ వింటుంటే లైక్ చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. అలా గడిచిపోయింది టైం చెప్పలేము. నేను బెంగళూరులో ఐదేళ్ళు వర్క్ చేస్తున్నాను లాస్ట్ 10 years నుంచి. If anybody wants any career, anybody wants to make career in IT or their kids or anybody, please welcome. I can guide them. నమస్తే. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం. ఈ కార్యక్రమం ముందుగా ఏర్పాటు చేయడానికి కారణం పూర్తిదాకా నిజంగా 100 సభలు అని చెప్పొచ్చు. అనుకోకున్నట్లు ఒక రోజు రావడము, ఆయన ఎందుకు కలుసుకొని మనము అనుకుంటే అవుతుంది అనుకోవడం, అనుకోకున్నట్లు ఆ రోజు దాదాపు 20 మెంబర్స్ మేము కలగడం జరిగింది వరదరాజుల వాళ్ళ ఇంట్లో. ఆ రోజు మేము మొదలుపెట్టిండేది 4-5 డేట్లు మార్చాల్సి వచ్చింది. అయితే చివరిసారిగా ఈ డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇది కొంతమంది ప్రతి ఒక్కరూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా పక్కకు పెట్టి నిజంగా వారు కొంతమంది ఈరోజు తెల్లవారుజామున బయలుదేరి వచ్చినారు హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆల్ ద మై ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, నాకు విద్య చెప్పినటువంటి ఈ తల్లిదండ్రులతో సమానమైనటువంటి ఈ గురుతులందరినీ ఒక్కసారిగా ఒక వేదిక మీద చూస్తుంటే ఒక చిన్న శ్లోకం గుర్తుకొస్తుంది. అదే మన ఉపనిషత్తులో చెప్తారు, సభా కల్పతరు వందే విష్ణు వేద శాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వత్భ్రమణ శోధితం అంటారు. అంటే వేదములు ఉపనిషత్తులు ఎన్నో తెలిసినటువంటి ఎంతో విజ్ఞానవంతులతో కూడుకున్నటువంటి సమానమైన వృక్షం. అంటే ఇప్పుడు వృక్షం అంటే ఏమి? విజ్ఞానం. ఆ విజ్ఞాన భాండాగారాన్ని ఈ తుమ్మెదలు విద్వత్భ్రమణ శోధితం రమణికలు ఆ తూనికలు వచ్చి అందులో ఉన్నటువంటి మకరందాన్ని జోరుకుంటాయి. ఆ తేనె అనే మకరందాన్ని ఇక్కడ మేము శిష్యులుగా వారి వద్ద చేరి ఈ కాలేజీలో చదివిన రోజులు మేము ఎంత విజ్ఞానానికి కావాలనుకున్నామో అంత తీసుకుంటుంటే తల్లి తన బిడ్డకి ఏ విధంగా ఆహారాన్ని ఇస్తూ ఉన్నప్పుడు సంతోషపడుతుందో ఈ విజ్ఞానం అనే ఈ ఆహారాన్ని ఎలా శ్రీనివాసులు గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ
We miss all the fun, we miss all the joy, we miss you. లోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు, కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది, కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే, నా మనసొక
చదివాము ఆకర్షణ ఏంటో తెలియలేదు విద్యుత్ గురించి చదివాము ఆవేశం ఏంటో తెలియలేదు ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్లోనే కొలిచేలేమా గాలికే కందే మీ సుకుమారా. హలో హలో ఈ పుస్తకంలో మీ అడ్రస్లు పొందుపరచండి. ఏంటంటే ఏ స్థాయిలో ఉన్నాం, ఏ పొజిషన్ లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, మీ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ మీ ప్రొఫెషన్ మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఏ రకంగా మన క్యాడర్లో ఉన్న హైయర్ ఎమర్జెన్సీగా ఏదైనా కూడా మీకు హెల్ప్ చేయొచ్చు. అలా బై ఛాన్స్ మీరు ఎక్కడ పీస్ నోట్లో పెట్టుకొని అంత వేసి పోతా ఉంటుంది. చిన్న కుక్క పిల్ల మాంసం పీసు తెచ్చుకొని పోతా ఉంటుంది. మధ్యలో పెద్ద కుక్క అటాక్ అవుతుంది. పెద్ద కుక్క హిందీలో రక్ అంటే అది నై నై అంటుంది. తర్వాత కాకి కావు కావు అంటుంది. ఆ సౌండ్స్ చూపిస్తారు. కాకి కావు కావు అంటే కావు కావు తిను సపోర్టింగ్ అనమాట కాకి. సో ఇది సౌండ్స్. తర్వాత చిన్న కుక్క పిల్లలు, పుట్టిన పిల్లలు కుక్కలు అర్చడం. అది సౌండ్. తర్వాత పప్పీ డాగ్స్. అది సౌండ్. తర్వాత బుల్డాగ్స్. బుల్డాగ్స్ మైక్ లేకపోయినా కూడా ఒకసారి చేసి చూపిస్తాను. అది మైక్ లో శబ్దం రాదు. అది ఆల్సేషన్ డాగ్స్. ఆల్సేషన్ డాగ్స్ ఒకసారి ఏం జరిగిందంటే హైదరాబాద్ లో పోయినాను. కుక్కలు ఒక్కసారిగా 10 కుక్కల మీదకి వచ్చేసినాయి. అందులో హైదరాబాద్ పోయేటప్పుడు సడన్ గా వచ్చేసి నేను ఏం దిక్కు తెలుసులే, కొత్త స్థలము నడుచుకొని పోవాలా 12 o'clock టైంలో ఏం తెలుసుగా నా ఈ శబ్దం కొట్టేసిన దేశవాస కొట్టేసి ఒక్క కుక్క లేదండి. ఎగ్జామ్ వెళ్ళిపోతున్నాయి. ఓకే అవి పోయి మళ్ళా ఇంకా 10 కుక్కలు వేసుకుంటున్నాయి. అట్లా ఈ మిమిక్రీ కూడా నాకు ఒక హెల్పింగ్ బాగుంది. తర్వాత నెక్స్ట్ ఐటమ్స్ బఫెలో. బఫెలో చూసినామా? బఫెలో చిన్నబాబు అది బఫెలో. తర్వాత ఏం కాదు అది బఫెలో. తర్వాత పులిలు రాత్రిపూట్ల కొట్లాడుకోవడం. రాత్రులలో క్యాట్స్ ఫైటింగ్ చూసినారు కదా మీరు. ఆలోచన పెట్టుకోమని జరుగుతుందా లేదు? నా ఆలోచన ఒక సాయం చెప్తా.
శుభం జరగదట్లు చెప్తా ఒక తాయిలు ఇస్తా ఒక శుభ్ర బుద్ధానికి పోతే అన్ని ఇస్తా శుభజనం ఇస్తా ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టుకో కుడి కావాలి కుడికొట్టి ఎడం కావాలి ఎడం బట్టి ఒక ఇలా ఉంటుంది పాల్గొని మనసుకుంటే శుభమని అయ్యా వాళ్ళు తిరిగి కాలు కుడి కాలు కుడికొట్టి ఎడం కావాలి ఎడం బట్టి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఉన్నాయి నేర్చుకొని ఆయన తర్వాత పనిచేస్తాం నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు ప్రభాకర్, నేను రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. నా భార్య ముదిగల్ ప్రభాకర్, కట్లపూడి ప్రభాకర్. ఓకే. నా పెద్ద కొడుకు వికాస్ 3rd స్టాండర్డ్, నా చిన్న కొడుకు సందీప్ 1st స్టాండర్డ్, నల్లన్న విద్యానికేతన్ బళ్ళారి. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు వినాయక ఫైనల్ మరియు ఇక్కడికి వచ్చేటువంటి పెద్దలకు అందరికీ మొట్టమొదటి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఈ యొక్క వేదికను అలంకరించి ఈ యొక్క ప్రోగ్రామ్ను చాలా ఇంతటి వరకు సక్సెస్ చేసినటువంటి మన యొక్క ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి వచ్చేసిన అందరికీ తోటి మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ప్రకాష్, నా మిసెస్ నాగమణి. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి 9th స్టాండర్డ్, జి నాగభూషణ, షీ స్టడింగ్ అట్ నంద్యాల కేశవరెడ్డి స్కూల్. మై సన్ నేమ్ ఇస్ జి సాయి వర్చస్, స్టడింగ్ అట్ 5th స్టాండర్డ్, చిన్మయ విద్యాలయ, హిందూపూర్. థ్యాంక్ యూ. గంగాధర్ ఏఈ, ఏపీ ట్రాన్స్కో, బ్రహ్మసముద్రం. నా ధన్యవాదములు. నా పేరు జి గంగాధర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఏపీ సిపిటిసి లిమిటెడ్, ఏపీ ట్రాన్స్కో, బ్రహ్మసముద్రం. గీత రాలేదు. అందరికీ నా ధన్యవాదములు. ఈ ప్రోగ్రామ్కి వచ్చేందుకు నా ధన్యవాదములు. హలో, నా పేరు బాలాజీ, నా భార్య అనిత, నేను ఆయిల్ బిజినెస్ చేస్తున్నాను. లోకల్, దట్ ఈజ్ లోకల్. హలో, వేదిక మళ్ళీ మా మిత్రులకు అందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ఈ ఊర్లో ఉత్తరంలో నా భార్య టీచర్ బ్రహ్మసముద్రంలో పనిచేస్తుంది. తోటి ఉపాధ్యాయులకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రామరాజు. వారి తండ్రితో కలిసి మరి ఏజెన్సీస్ బిజినెస్ చేస్తున్నారు. వారు యొక్క మరి
హలో, నా పేరు మంజునాథ్, నా మిస్సెస్ పేరు పద్మ, మా పిల్లల పేరు పుష్కల పృథ్వీ. ఎఫ్ఎంసీజీ చేస్తున్నాం, దాంతోపాటు వడాఫోన్ ఏజెన్సీ కూడా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి ఆల్సో. మా టీచర్స్ అందరికీ నమస్కారం. గురువులకి నమస్కారంలో, తోటి ఫ్రెండ్స్ అంతా హ్యాపీ న్యూ ఇయర్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ట్రైనింగ్ కాలేజ్ అనంతపూర్, అసిస్టెంట్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్. నాకు ఒక కూతురు ఒక కొడుకు. కూతురు 7th క్లాస్, బాబు 4th క్లాస్. రాజేష్, నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నా వారి టీచరు, నాకు ఒక కూతురు ఒక కొడుకు. నేను ఈ సందర్భంలో 2 మాటలు మాట్లాడడానికి ఆశగా ఉన్నాను. మేము చదువుకునే రోజుల్లో శివరామరెడ్డి సార్ తెలుగు టీచర్గా వచ్చేవాడు. సారు అంత అద్భుతంగా లెసన్ చెప్తా అంటే ప్రతి ఒక్కరు అంత కాన్సన్ట్రేషన్గా వినేవాళ్ళు. అలాగే సూర్యనారాయణ సార్ క్రాఫ్ట్ టీచరు, ఆయన కథలు అద్భుతంగా చెప్పేవాడు అనమాట. క్రాఫ్ట్ రూమ్లో కూర్చొని 3/4 గంట సేపు ఆ కథలు చెప్తా అంటే ఎప్పుడు ఆ టైం అయిపోతా ఉన్నాం. అలాగనే నాగభూషణ్ సారు న్యాచురల్ సైన్స్ వచ్చేవాడు. అందరికీ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తాను. విచ్చేసిన పెద్దలందరికీ, తోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. అందరికీ విష్ హ్యాపీ ఇయర్ అండ్ అడ్వాన్స్ విష్ హ్యాపీ